దేవుని ఆలోచన కొరకు కనిపెడుతున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రద్ధ కలిగి కొన్ని నిమిషాలు దేవుని మాటలను మనం విందాం. ఎందుకంటే దేవుని మాటలే మనలను రక్షించేవి. దేవుని ఆ మాటలే మనకు పరలోకం ఇచ్చేవి. జీవ గ్రంథంలో బైబిల్లో దేవుడు రాయించిన మాటలే పరలోకాన్ని ఇచ్చేవి. ఆ మాటలు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారే ఆ మాటలు అని కూడా దైవజనం జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు వారు, వాక్యం అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? పరలోకానికి నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును పరలోకానికి రారు అన్నాడు. మరి ఆయన ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఆయన ద్వారా అంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ఆయనే వాక్యముగా ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. శరీరముగా మనిషిగా మన మధ్య లేకపోయినా వాక్యముగా మన మధ్య ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము గనక మనకు రాకపోతే ఎంత ప్రమాదమో, దేవుని గురించి కనుక మనకు తెలియకపోతే మనకు ఎంత ప్రమాదమో చరిత్రలో జరిగిన సంఘటనను ఒకసారి మనం చూద్దాం. ఏమంటే కీర్తనల గ్రంథం బైబిల్తో కలిగిన వారు దయచేసి అందరూ బైబిల్ చూడండి. మేము బైబిల్ చూపించి చెబుతాం, సొంతంగా ఏమి చెప్పం. కాబట్టి బైబిలే మనకు ప్రధానం. పిట్ట కథలు, ఆ కాకమ్మ కథలు, ఏంటి చాలా కథలు చాలా మంది చెప్తారు. పిట్ట కథలు, కాకమ్మ కథలు చెప్పడానికి రాలేదు. బైబిల్లో దేవుడు రాయించిన సంగతులు మనకు కావాలి. మన క్రైస్తవ్యం కూడా ఎలా తయారైందంటే, అయ్యగారు వచ్చి ఏం జోకేశారు, అయ్యగారు వచ్చి ఏం కథ చెప్పాడు, అయ్యగారు వచ్చి బాగా నవ్విచ్చాడా? నవ్విస్తాడు. నవ్వి 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 పోతావు నరకానికి. మనము దేవుని మాటలు, దైవజనులు ఏం చెబుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో సందర్భానుసారంగా కొన్నిసార్లు మనం నవ్వచ్చు, కానీ నవ్వు కోసం మనం రాలేదు. ఏమంటే మన బ్రతుకు నవ్వులు పాలవ్వాలని ఎవరైనా అనుకుంటారండి? నవ్వులు పాలు కావద్దు. దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చే విధంగా మన బ్రతుకు ఉండాలి. అంటే దానికి కావాల్సింది వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుదాం ఒకసారి కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 13, 14 వచనాలు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 13, 14 వచనాలను చదువుదాం. చదవండి, ఒకరు పెద్దగా చదవండి. 9వ వచనం చదవండి. 9 నుండి చదివితే బాగుంటుంది. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. చదవండి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఇక్కడ ఆగుదాం. ఇది ఎవరి కోసం రాయబడిన సంగతి అంటే, ఇశ్రాయేలీల గురించి దేవుడు రాయించిన సందర్భం ఇది. ఇశ్రాయేలీల కోసము దేవుడు చేసిన విషయాలన్నీ వాళ్ళు మరిచిపోయారట. ఏమేం చేశాడు ఇశ్రాయేలీల కోసం దేవుడు? పత్తిపాక గ్రామంలో నాకు వినబడింది, మొత్తం 4 సంఘాలు, 4 చర్చిలు ఉన్నాయి అని చెప్పారంటే. 4 చర్చిలు అంటే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. రైట్. క్రైస్తవులైన మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇశ్రాయేలీలను దేవుడు ఎలా కాపాడాడో మీకు ఎంత తెలుసు? మరి ముఖ్యంగా ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య 10 అద్భుతములు జరిగించాడు. ఎన్ని జరిగించాడు? 10. ఈ 10 అద్భుతములు మీలో ఎంతమంది నిలబడి చెప్పగలరు? ఇప్పుడు లేపమంటారా? అయ్య బాబు, ఇవన్నీ మాకెందుకు అనుకుంటారా? మీకు ఎంత తెలుసు? 10 అద్భుతములు మీలో ఎంతమంది నిలబడి చెప్పగలరు? పోనీ ఎన్ని తెలుసు? వాళ్ళలాగే మనం ఉన్నాం. వాళ్ళ కళ్ళ ముందు జరిగిస్తేనట వాళ్ళు ఏమయ్యారట ఒకసారి మళ్ళీ చదువు. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఎన్ని చేశాడండి దేవుడు! ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య జరిగించిన అద్భుతాలండి.
ఏమంటే నీరును రక్తంగా మార్చాడు. కప్పలు, పేళ్ళు, ఏమంటే ఈగలు, వడగండ్లు, చీకటి, ఇలా అద్భుతాలు 10 జరిగించాడు వాళ్ళ కళ్ళ ముందు. అవన్నీ కన్నులారా చూసిన వారు మరిచిపోయారట. కన్నులారా వాళ్ళ కళ్ళ ముందు జరిగినాయి. ఏమంటే నీళ్లు రక్తంగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఏమన్నా మనం త్రాగుతున్న నీరు రక్తంగా మారిందనుకో మనం త్రాగలమా? తాగునీరు, చెరువుల్లో నీరు, నదుల్లో నీరు, బోర్లలో నీరు, మిషన్ భగీరథ నీరు కూడా రక్తంగా మారిపోయింది. ఏం తాగుతాం? ఏమంటే ఇశ్రాయేలీల మధ్య దేవుడు జరిగించిన అద్భుతాలండి ఇవి. వారి మధ్య జరిగించాడు. ఎలా? అది ఎలా అంటారా? ఎలా చెప్పమంటారా? ఇశ్రాయేలీలు దేవుని పిల్లలండి. ఇశ్రాయేలీలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీల నీరు తప్ప మిగతా ఐగుప్తు దేశంలో ఉన్న అన్యజనుల ఇళ్లలో నీరు, నదులలో నీరు, కాలువల్లో నీరు మొత్తము రక్తముగా మారిపోయింది. నీళ్లు లేకపోతే ఎంత ప్రాబ్లమో ఒక్కసారి మనం ఆలోచిస్తే, త్రాగడానికి నీళ్ళు లేదండి, ఏం చేయగలం? నీళ్లు లేవు, నీళ్ళంతా రక్తంగా మారిపోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు నీరు కొంతమందికి ఏమంటే పొరబోతుంది కదా, అప్పుడు నీళ్లు విలువ. ప్రియమైన దేవుని పిల్లలారా, నీళ్లు రక్తంగా మారడం, ఏమండి మిడతలు, పేళ్ళు, అగ్ని వడగళ్ళు, ఏమండి పొక్కుర్లు, దద్దుర్లు, 3 దినాలు చీకటి. ఈ 10లో ఏమైనా గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. ఎందుకు గుర్తులేవు చెప్పమంటారా? మీకు కూడా ఎందుకు గుర్తులేవు చెప్పమంటారా? ఎందుకు గుర్తులేవు చెప్పమంటారా? మార్కు సువార్త 4:15 చదవండి. మొత్తం బైబిల్ ప్రకారం చెప్తాను, కథ చెప్పడానికి నేను రాలేదు. మార్కు సువార్త 4:15 చదవండి ఒకసారి. మీకు ఎందుకు గుర్తులేవు? ఏమన్నా మీకు మీ దైవజనులు చెప్పలేదంటే తప్పు. ఖచ్చితంగా ప్రతి సంఘంలో దైవజనులు ఈ సందర్భాలు చెప్పే ఉంటారు. ప్రతి దైవజనుడు చెప్పే ఉంటాడండి. కానీ మీరు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు తెలుసా? చదవండి ఇప్పుడు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము విని, చదువునా? వాక్యము వారిలో విత్తబడును గాని వారు విని వెంటనే వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఏం చేస్తుందట? ఎత్తుకొని పోతుంది. ఏమండి? దయ్యం పని అండి అది. సాతాన్ అంటే ఏంటి? దయ్యం. దయ్యం ఏం చేస్తుంది? మన హృదయంలో పడిన వాక్యాన్ని వెంటనే ఏం చేస్తుంది? ఎత్తుకొని పోయింది. అంటే వాక్యపు దొంగ ఎవరు? దయ్యం. అంటే మీ దైవజనులు మీకు చెప్పినా మీకు ఎందుకు గుర్తు లేదంటే, మీ హృదయంలో పడింది, మీరు విన్నారు, విని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు తెలుసా? లేదు కదా అక్కడ, హృదయంలో ఎందుకు లేదు? ఒకడు పడ్డాడు దొంగ, వాడే దయ్యం. వాడు మన హృదయంలో, అది కూడా వాక్యంలో చూపించే కదా, వాడు మన హృదయంలో పడినా వాక్యమును ఎత్తుకుపోతాడు. వాడు మన హృదయంలో పడిన వాక్యమును ఎత్తుకుపోతాడు. కాబట్టి మనకు గుర్తు లేదు. దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. దేవుడు ఏమన్నాడు తన మాటల గురించి, తన జ్ఞానము గురించి, తనను గురించిన గొప్ప జ్ఞానమును గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి ద్వితీయోపదేశకాండం. ఏమండి? ద్వితీయోపదేశకాండం. అందరూ బైబిల్ చూడండి. ఏదో తీరికగా నా ముఖం చూడకండి. చూస్తే మీకు నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాడు దయ్యం పని ఏంటంటే, మనం ఒకవేళ వాక్యం వింటే, మన హృదయంలో వాక్యం ఉంటే ఎత్తుకుపోతాడు. అదే విధంగా నువ్వు ఎక్కడ వాక్యం వింటాడని నీకు నిద్ర రప్పిస్తాడు వాడే. మీకు నిద్ర కూడా వాడే రప్పిస్తాడు. ఎందుకంటే వాక్యం వినకూడదు. ఏ విన పర్వాలేదు, బూతులా బ్రహ్మాండంగా వింటాం మనం. ఊర్లో ఎవరైనా చివరి గొడవ పడుతుంటారు అనుకో, మనం ఏరి వింటాం, చెవి ఇలా పెట్టి చాటంత చెవి చేసి. మరి అదేదో వాక్యంలాగా వింటాం, మళ్ళీ దాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇంట్రెస్ట్ లేదండి, వాక్యం మీద ఆసక్తి లేదు ప్రజలు. 4:9 నేను చదువుతాను, వినండి. అయితే నీవు జాగ్రత్త పడును, నీవు కన్నులారా చూసిన వాటిని మరొకుండునట్లు, అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడు యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నీ యొద్దకు ప్రజలను కూర్చుము. వారు నీ దేశమును బ్రతుకు దినములన్నిట నా భయము నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి ఈ మాటలు ఆజ్ఞాపించుము అంటున్నాడు. నీ బ్రతుకు దినములన్నిట దీనిని చదవాలి అన్నాడు దేవుడు. ఒకనాడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, ఈరోజు క్రైస్తవులుగా మనతో చెప్తున్నాడు. నీ బ్రతుకు దినములన్నిట ఈ వాక్యము చదువుచుండాలి. ఏమండి? ఈ వాక్యం ఎవరండి చదువుతున్నారు? బ్యాడ్ లక్ ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, వాక్యం తప్ప మనకి అన్ని వస్తాయి. పాట బ్రహ్మాండంగా పాడతాం, మాకు పాట ఇవ్వలేదని అలిగేవారు కూడా ఉన్నారు. పాట పాడతాం, ప్రార్థన చేస్తాం కదా, పాటలు వచ్చు,
చదువు లేని వారందరికి ఇక్కడ ఎక్కువ చదువు లేని వారు ఉన్నారు. పాట పాడడం వచ్చారా అదా మీకు? వచ్చు. బూతులు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. పాటలు వచ్చు, బూతులు వచ్చు, ఇంకేమొచ్చు? ప్రార్థన కూడా వచ్చు. ప్రార్థన కూడా బాగానే చేస్తాం. కానీ వాక్యం ఒకటి చెప్తాం వాక్యం అంటే ఏం చెప్తాం? మాకు రాదండి. మరి ఏమొచ్చు? బూతులు బాగొచ్చు. వాక్యం అండి, మీ బ్రతుకు దినములన్నిట దీనిని చదవాలి అన్నాడు దేవుడు. బ్రతుకు దినములన్నిట చదవాలి. ఎంత ఆలోచన పెట్టుకున్నాడు దేవుడు అండి. ఒకవేళ మా లాంటి వారు వచ్చి వాక్యం నిలబడి చెబుతుంటే మీ హృదయంలో వాక్యం పెడితే ఎత్తుకుపోయే దొంగ ఒకడు ఉన్నాడు. వాడు వాక్యం ఎత్తుకుపోతాడు. దయ్యము వాక్యము ఎత్తుకుపోతుంది. ఏమంటే ఇంకేం గుర్తుంటాయి? అందుకే మనకి ఏం గుర్తుండవు. అందుకే దేవుడు అన్నాడు ఈ మాట, ఏమన్నాడు? వారు ఆయనను వెంటనే మరిచిపోయారట. మరిచిపోయారు. ఆయన చేసిన కార్యములన్నిటిని వెంటనే మరిచిపోయారు. ఎందుకంటే వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న మనకి రావచ్చు. దేవుడు జరిగించిన సంగతులు మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? ఏమండి, నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలీల మధ్య 10 అద్భుతాలు జరిగించాడు. వాటిని ఆ రోజు ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవులుగా మనం చదువుకొని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఈ భూమి మీద నేనే దేవుడునని దేవుడు నిరూపించిన సంగతులండి అవి. కప్పలు వచ్చాయట. ఏమండి, 10 అద్భుతాలలో నీరు గురించి చెప్పాను. కప్పలు వచ్చాయి. కప్పలు ఎక్కడ వచ్చాయి తెలుసా? ఏమండి, భూమి మీద ఎన్నో కప్పలు, లక్షల కోట్ల కప్పలు వచ్చేసాయి ఆ రోజు. ఐగుప్తు దేశమంతా వంట చేసుకుంటుంటే వంటలో కప్ప పడేది, పడుకుంటుంటే మంచం మీద కప్ప. ఇక్కడ ఇప్పుడు కప్ప వచ్చింది అనుకో, స్త్రీలందరూ ఉంటారా? లేచి పరిగెత్తుతారు. ఏమండి, కప్పలు వచ్చాయంటే దేశమంతా కప్పలు వచ్చాయి. విశేషం ఏంటంటే ఇశ్రాయేలీలున్న చోట మాత్రం వాళ్ళ ఇళ్ళలో మాత్రం కప్పలు రాలేదు. దేవుని పిల్లలు అయితే ఎక్కడైతున్నారో వాళ్ళ ఇళ్ళలో కప్పలు రాలేదు. కానీ కప్పలు దేశం మొత్తం ముంచేసాయి. దేశం మొత్తం కప్పలు వచ్చేసాయండి. ఎలా ఉంటుంది? ఏమండి, చాలా దరిద్రంగా ఉండదు. కప్పలన్నీ ఇళ్ళలోకి వచ్చేస్తే, ఇంట్లో మొత్తం కప్పలు వచ్చేస్తే ఎట్లుంటుంది మనకి? చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే తన పిల్లలైన వారు ఇశ్రాయేలీల ఇళ్లల్లో, వారి దేశంలో, వారి వారి ప్రాంతంలో కప్పలు రాలేదు. కానీ మిగతా మొత్తం దేశం మొత్తం, ఐగుప్తు దేశం మొత్తం వాళ్ళ ఇళ్లలో కప్పలు వచ్చేసాయి. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో మనం ఉందండి, తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల ఇళ్లలో తప్ప మిగతా అందరి ఇళ్లలో కప్పలు వచ్చినాయి అనుకుందాం. ఎట్లుంటుంది? ఎట్లుంటుందండి ఆలోచించండి. క్రైస్తవులుగా మనము మన ఇళ్లలో తప్ప మిగతా వారి ఇళ్లన్నిట్లో కప్పలు వస్తాయి అనుకుంటాం. ఒక అద్భుతం అది. అలా ఇశ్రాయేలీల మధ్య దేవుడు కప్పలు రప్పించాడు, ఈగలు రప్పించాడు, పేర్లు రప్పించాడు. ఏమండి, పిడుగులు 3 దినాలు చీకటి. ఈ అద్భుతాలన్నీ మనుషులు చేయలేరు. మాయా మరణం, కనికట్టులు ఇవన్నీ చేయలేవు. దేవుడు తానే దేవుడునని ఆ రోజు దేవుడు వారి మధ్య నిరూపించాడు. ఒకసారి ఆ మాట చదువు, నిర్గమకాండము. ఎవరిని తెలియాలని మన దేవుని గురించి మనకి తెలియకపోతే ఇంకెవరైనా తెలుసుకుంటారు? ఎవరైనా చెప్తారు? ఎవరిని నిర్గమకాండం 9వ అధ్యాయం ఒకసారి చూడండి. ఏమంటే నేను చెబుతున్నమాట ఎంతవరకు నిజమో చూద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయములో ఒకసారి మనం ఆలోచిస్తే, 9వ అధ్యాయంలో మనం ఒకసారి ఆలోచిస్తే 16వ వచనం చదువుదాం. ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడో చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడండి, ఇవన్నీ వాళ్ళ మధ్య ఎందుకు జరిగించాడు, వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులుగా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకు జరిగించాడు? దేవుడు రాయించాడండి. దేవుడు తరపున ఒక దైవజనుడుగా నిలబడి చెప్తున్నానండి, దేవుడు బాధది. ఎందుకంటే మనకే తెలియడం లేదు క్రైస్తవులుగా దేవుని అద్భుతాలు, దేవుడు జరిగించిన కార్యాలు మనకే తెలియట్లేదు. మనకే కార్యాలు తెలుసు? మా ఇంట్లోనండి జ్వరం వచ్చింది, ప్రార్థన చేసి తగ్గింది. గొప్ప కార్యం అండి. చిన్నదండి అది, దేవుని దృష్టిలో చిన్నది. జ్వరము పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది. మాకు జలుబండి, రాత్రి మొత్తం జలుబండి, ప్రార్థన చేసి తగ్గిందండి. జలుబు టాబ్లెట్ ఉందండి, అది వేసుకో. అవి కాదు కార్యాలు. మనకు కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు, గొప్ప కార్యాలు జరిగించి ఇళ్ళల్లో అంటే వీటికంటే గొప్పవేం కాదు. చదవండి ఒకసారి. దేవుడు ఏమన్నాడు, ఆ కార్యాలు ఎందుకు జరిగించాడో చెప్తున్నాడు. నా బలమును నీకు చూపుటకు భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించానని ఫరో రాజుతో దేవుడు చెప్తున్నాడు. నా బలము ఈ భూలోకమందంతటా తెలియాలి. నా బలము ఈ భూలోకమందంతటా తెలియాలి. దేవుడండి, ఆయన బలం అది. ఆయన బలం 3 దినాలు చీకటట. ఏమంటే కప్పలట, పిడుగులట,
వడగళ్ళట, దద్దుర్లట, ఏమండి ఎన్నో అద్భుతాలు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగించాడు. చివరికి దేవుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగించింది ఏంటంటే ఎర్ర సముద్రము నీరుని పాయలు చేసి ఆ నీటి మధ్యలో ఆరిన నేల మీద నడిచారట, సముద్రం మధ్యలో. ఇది అద్భుతం కాదా? అద్భుతం అనిపించట్లేదా? మనకి ఏ అద్భుతాలు? దేవుడు చేసిన అద్భుతాలండి. ఎవరైనా ఇలా చేయగలరా భూమి మీద మనుషులలో? మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు నేను దేవుడునని నిరూపించడానికి కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఇలా నేనే దేవుడిని నిరూపించుకున్న దేవుడు ఈ భూమి మీద మనకి మరెవ్వరు కనిపించారు. కళ్ళ ముందు జరిగిన చరిత్రది. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏమండి ఈ భూమి మీద ఇలాంటి అద్భుతాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఛాలెంజ్ కూడా చేశాడు బైబిల్లో. నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. అందుకే ఆయన ఆజ్ఞ కఠినంగా రాయించాడు. అంటే దేవుడు భూమి మీద నేను జరిగించిన అద్భుతాలు ఎవరైనా జరిగిస్తారా? నేనే దేవుణ్ణి అని దేవుడు నిరూపించుకున్న సంఘటనలండి. అవే తెలియకపోతే మనకి ఎలాగండి? మరిచిపోయారట వాళ్ళు ఆ రోజు. ఈరోజు మనము కూడా మరిచిపోతున్న కారణం దయ్యం. దయ్యం పట్టిందండి మనకి. మనం అనుకుంటున్న దయ్యం పట్టిందంటే ఏదో ఇలా ఊగే వాళ్ళని, చికాకు చేసే వాళ్ళు, పిచ్చి పిచ్చిగా ఉండే వాళ్ళు నీకు దయ్యం పట్టిందండి మనం అంటాం. కాదు కాదు, దయ్యము నీలో కూడా దూరి నీలో ఉన్న వాక్యం ఏం చేసింది? ఎత్తుకుపోయింది. నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయింది దయ్యం. దయ్యం మనలో, మన హృదయంలో దూరి మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. మనకు డబ్బు పిచ్చి పట్టింది అనుకోండి, డబ్బు పిచ్చి. డబ్బు కోసం ఎవరిని పడితే వాళ్ళు అమ్ముకుంటాం కదా, ఎవరిని పడితే వాళ్ళని మోసగిస్తాం కదా. అయితే నీలో దయ్యం ఉంది. ఒకనాడు యేసుక్రీస్తుని ఎవరు అప్పగించారు? ఇదని తెలుసా? యేసుక్రీస్తును 30 వెండి నాణేలకు అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. దేనికోసం అప్పగించాడు యేసుక్రీస్తుని? 30 వెండి నాణేలకి అమ్ముకున్నాడండి, డబ్బుకు ఆశపడి. లూకాసు వార్త చూడండి ఒకసారి, ఆ మాటను చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. సాతాను ప్రవేశించినట్టు దయ్యం పట్టింది వాడికి. సాతాను అంటే దయ్యమేనా కదా? సాతాను అనగా దయ్యం పట్టింది వాడికి. ఎలా ఉన్నాడు? పిచ్చి పిచ్చి కొట్టుకుంటూ, గిలగిల కొట్టుకుంటూ ఊళ్ళో తిరుగుతున్నాడా? బ్రహ్మాండంగా ఉన్నాడు. యేసుక్రీస్తు పక్కన 4 కోటు వేసుకొని యేసుక్రీస్తు పక్కనే ఉండి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో వాక్యం చెప్పాడు. మళ్ళీ వాక్యం చెప్పాడండి యూదా ఇస్కరియోతు. అద్భుతాలు కూడా చేశాడు యేసు పక్క నుండి. యేసు శిష్యుడండి. ఎంత గొప్పవాడు అంటే టిక్ టాక్నే ఉన్నాడు, కానీ వాడికి పట్టింది దయ్యం. ఏమండి ఈరోజు దయ్యం ఎలా ఉంటుందో కూడా తెలియలేని పరిస్థితి అండి. ఏమంటే యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించింది అంటే యూదా ఇస్కరియోతును దయ్యం పట్టింది. ఎలా ఉన్నాడు? ఏం లేడు, అంత స్టడీగానే ఉన్నాడు. కానీ 30 వెండి నాణేలకు యేసుక్రీస్తును అమ్ముకున్నాడు. యేసును సిలువకు అప్పగించాడు. అది దయ్యం. అంటే మనుషులను దయ్యం పట్టి ఇలా దేవునికి దూరం చేస్తుంది, దేవుని వాక్యాన్ని దూరం చేస్తుంది, డబ్బుకు అమ్ముకుంటుంది దయ్యం. ఇదండి దయ్యం. ఈ దయ్యం గురించి ఎవరైనా చెప్తున్నారా? ఆలోచించండి. ఏది నిజం? బైబిల్లోనే చెబుతున్నానండి. దయ్యం ఈరోజు అప్పటిలాగా చేయట్లేదు. ఇప్పుడు మనల్ని పట్టేసుకొని మనకు తెలియకుండానే దేవునికి దూరం చేయడమే దాని పని. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతే మనం దయ్యానికి దూరం అయిపోతాం, దయ్యానికి దూరం అయిపోతే పాతాళానికి వెళ్తాం. మనం పాతాళానికి వెళ్ళి నరకంలో తనతో పాటు అగ్నిగుండంలో కాలడమే దానికి కావాల్సింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరో వల వేసింది ఈ దయ్యం. ఏం చేసింది తెలుసా? మనం బ్రతకాలంటే, ఏమంటే మనం బ్రతకాలంటే భోజనం తినాలనే వల వేసింది. యేసు దగ్గరకు వచ్చింది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అంటే దయ్యం చేసే పనులు మనకి తెలియాలి, అప్పుడే దేవుని గురించి మనం ఆలోచిస్తామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అనగా దయ్యం అండి. ఆ శోధకుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించి తిను. ఎందుకంటే యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం చేశాడండి. ఉపవాసం అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు వద్దకు దయ్యం వచ్చింది. మనం అనుకుంటాం దయ్యం మన దగ్గర రాదనుకుంటాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఇలాంటి బైబిల్ ఒకటి కొనుక్కొని
తలాప దగ్గర పెట్టుకొని పడుకుంటాయి. ఎందుకమ్మా ఈ తలాప దగ్గర బైబిల్ అంటే? దయ్యాలు రాకూడదండి. వాక్యమైన యేసు దగ్గరికే దయ్యం వచ్చింది. నువ్వంత గొప్ప భక్తుడువా? అసలు దయ్యం నీ చుట్టే ఉంటుంది. దయ్యం నేను రెడీగా ఉంటుంది, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని. అసలు నేను మింగేసిన సంగతే నీకే తెలియదు. చాలా మందిని దయ్యం మింగేసి ఉంటుంది కానీ తెలియదు. ఏమని చెప్తుంది యేసు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే, నువ్వు తింటేనే బ్రతుకుతావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తిను అంటుందండి. ఈరోజు తినడానికే మనం అంత పని చేస్తున్నాం. పని దేనికోసం? కోటి విద్యలు దేనికోసం అండి? బ్రహ్మాండంగా తెలుసు కదండి. కోటి విద్యలు కూటి కోసం. ఈ కూడు దేనికి? జానేడు పొట్ట కోసం. ఈ జానేడు పొట్ట నిండితే ఎలా ఉంటుంది? మధ్యప్రదేశ్. దీన్ని ఏమంటారు? ఈ మధ్యప్రదేశ్. ఈ కూటి కోసం మనం పడుతున్న పాటలు మామూలు కాదండి. ఉదయం లేచి దానికోసం పనికి వెళ్ళాలి, సాయంత్రం రావాలి, మళ్ళీ ఉదయం లేచి వెళ్ళాలి. దేనికోసం? కూటి కోసమే. అంటే నువ్వు పనికి వెళితేనే బ్రతుకుతావు అని దయ్యం చెప్పింది. అలా మనల్ని అలవాటు చేసింది అంతే. ఏమండి, నువ్వు తింటేనే బ్రతుకుతావు అంటే పొరపాటు అండి. ఉదాహరణకి మీరు భోజనం రోజు తెచ్చుకొని తింటున్నారు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన గాలిని దేవుడు ఆఫ్ చేశాడు, బ్రతుకుతారా? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు గాలి లేదు, మీరు తీసుకుంటున్నారా? కానీ మీరు పీల్చే గాలే దేవుడు ఆఫ్ చేశాడు అనుకో. బోరెడు కూడుంది తినడానికి, కూడుంది తెచ్చుకున్నావు, కుప్ప పెట్టుకున్నావు, ఎంత ముందు పెట్టుకున్నావు, తాగడానికి పక్కన మందు బాటిల్ కూడా వేసుకున్నావు, బ్రహ్మాండంగా తిందాం అనుకున్నావు, అంతలో గాలి ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? పీల్చడానికి గాలి లేదు, ఏమవుతావు? బ్రతుకుతావా? చచ్చి ఊరుకుంటామండి. గాలి లేకపోతే బ్రతుకుతావు ఏంటి? ఆకాశం లేకపోతే బ్రతుకుతాం ఏంటి? ఏమండి, దేవుడు ఇచ్చినవి కదండి. గాలి దేవుడు ఇచ్చింది, ఆకాశం దేవుడు ఇచ్చాడు. ఆకాశం లేకపోతే బ్రతకలేమండి. మనం అనుకుంటే ఆకాశం లేకపోతే బ్రహ్మాండంగా అనుకుంటే ఆకాశం లేకపోతే నీకు వర్షం ఏడొస్తుంది, నీకు పంటలు ఏడప్పుడు పండుతాయి. నీకు ఆకాశంలోనే సూర్యుడు ఉన్నాడు, వెలుతురు రావాలి, లేకపోతే చీకట్లో ఉండిపోతావు. ఇవన్నీ దేవుడు ఇచ్చినవి కదండి. దేవుడు లేకపోతే నువ్వు బ్రతకవు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు అన్నది మర్చిపోయి నువ్వు తింటేనే బ్రతుకుతావు అని దయ్యం నిన్ను మభ్య పెట్టింది మనల్ని. ఎందుకు తెలుసా? మరిపిస్తుంది. ఆ రోజు వాళ్ళు దేవుణ్ణి మరిచినట్లు ఈరోజు మనం దేవుని మాటలు మరిచిపోతున్నాం. తెలుసా? దేవుని మాటలు తప్ప మనకి అన్ని గుర్తుంటాయండి. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని మాటలు తప్ప మనకి అన్ని గుర్తుంటాయి, కానీ దేవుని మాటలే మనం గుర్తు పెట్టుకోవాలి. ఏమంటే రేపటి నుండి మీరు ఆలోచించండి, బైబిల్ చదవండి. చదివినప్పుడు గుర్తు పెట్టుకోవాలి దేవుడు ఏమేమి రాయించాడు. లేదంటే ఏమంటే ఈ మాటలే కదండి మనం పరలోకం తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. వారు ఆ రోజు అలా మరిచిపోయి సొంత ఆలోచనల వైపు వెళ్ళారు. అదే మన పాఠం. ఏంటి? దేవుని ఆలోచన కొరకు మనం కనిపెడుతున్నామా, మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మర్చిపోతే ఏముంటుంది? అంత మన సొంతమే. చదవండి అమ్మ. నెక్స్ట్ కింద వచ్చిన మన కీర్తనలో 106వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఏమంటే 106వ అధ్యాయములో మనం చూడగలిగితే 12వ వచనము చదువుదాం. 106వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, అప్పుడు వారు ఆ మాటలు విని ఆ మాటలు నమ్మిరి, ఆయనను కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారు. అంటే దేవుడు ఎన్ని చేసిన దేవుడు ఏమండి ఎందుకు కనిపెట్టలేదంటే ఇక్కడ ఏమండి వాళ్ళ కళ్ళ ముందు, ఇశ్రాయేలీల కళ్ళ ముందు 10 అద్భుతాలు దేవుడు జరిగించాడు. సముద్రం దారికి అడ్డొస్తే సముద్రమును చీల్చాడు, ఆరిన నేల మీద నడిపించాడు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు ప్రజలు దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు నీళ్లు లేవండి, దాహమైంది. మెరీబా జలం వద్ద అన్నాడు దాన్ని దేవుడు. దాహమైతే వాళ్ళు ఎలాంటి వారంటే, ఎంత దరిద్రులంటే ఇశ్రాయేలీలు, మన పూర్వీకులండి, అబ్రహాము సంతతండి, ఎంత దరిద్రులంటే, మాకిప్పుడు నీళ్లు లేవు, మమ్మల్ని చావమంటావా? ఏమంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు అన్ని అద్భుతాలు జరిగించి వారికి చక్కటి భోజనం పెట్టించి వాళ్ళని అంత దూరం బానిసత్వంలో తీసుకొని వస్తుంటే దేవుడు నీళ్లు లేకపోతే నాయకుడైన మోసే మీద, దేవుడి మీద సనిగారట. అప్పుడు దేవుడు రాయించినమాట, వీరు వెంటనే ఆయన కార్యములు మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనీసం కొంచెం కూడా ఆలోచించలేకపోయారు. దేవుడు మా కోసం ఏదైనా చేస్తాడు, నీళ్లు రప్పిస్తాడని ఆలోచించలేకపోయారని దేవుడు రాయించిన మాట అండి.
ఏమండి దేవుడి ఆలోచన కూడా వాళ్ళు కనీసం కొంచెం కూడా కనిపెట్టలేకపోయారండి. ఈరోజు మనం కూడా అలానే ఉంటాం కదండి, క్రైస్తవులుగా మనం కూడా. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇదిగో ప్రభు మా కుటుంబంలో సమస్య ఉంది. కుటుంబంలో సమస్య ఉందని అయ్యగారికి చెప్తాం, ఏమంటే ప్రార్థన చేయించుకుంటాం. కొంచెం సమస్య కొంచెం దేవుడు డిలే చేశాడు అనుకోండి, వెంటనే బాగు చేయలేదు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, మన ఆలోచన కూడా మారిపోయింది. వెంటనే నెక్స్ట్ దేవుడు ఎవరు, ఈ దేవుడి దగ్గర ఏం లేదు, పవర్ లేదు. నెక్స్ట్ దేవుడు ఎవరు ఎతుకుతాం. అబ్బోబ్బో ఎన్ని దేవుళ్ళు మారుస్తాం మనం. ఇశ్రాయేలు కంటే మరీ అనమిక్కిలుగా ఉన్నాం మనం. ఏమంటే దేవుడు మనల్ని పరీక్షించకూడదా? దేవుడు కొంచెం మనల్ని పరీక్షించకూడదా? ఇన్ని నీ కళ్ళ ముందు జరిగిస్తున్న దేవుడు మనల్ని పరీక్షించకూడదా? ఆలోచించండి. సొంత ఆలోచనలు ఎప్పటికీ ప్రమాదమేనండి. సొంత ఆలోచనలు ఎప్పటికీ ప్రమాదమే. ఏమంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం ఆలోచించకుండా మన సొంత ఆలోచనలు ఆలోచిస్తే ప్రమాదమే. చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. ఏమండి ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చరిత్రలో జరిగిన ఒక సంఘటనను మనం చూడగలిగితే ఆదికాండం 34వ అధ్యాయము, ఏమండి ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం చూస్తే సొంత ఆలోచన అంటే దేవుడి ఆలోచన కొరకు కనిపెట్టకపోవడం, అనగా దేవుని మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడక సొంత ఆలోచనలు చేశారు కొంతమంది. దాని వలన ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారో మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం దేవుని ఆలోచన కోసం కనిపెట్టని వారు, దేవుడి ఆలోచన మరి కనిపెట్టాలంటే దేవుడు మనకి ఎలా సమాధానం చెప్తాడంటే బైబిల్ ద్వారా చెప్తాడు. బైబిల్ చదివితే ఆలోచన వస్తుంది, లేదా దైవజనులను అడిగితే ఆలోచన చెప్తారు. మనంతా సొంత నిర్ణయాలు కదండి. ముఖ్యంగా యవనస్తులు అండి. యవనస్తులు ఎలా ఉంటారు? ముఖ్యంగా యవనస్తులు ఈ మన పల్లెటూళ్ళలో మరీ ఎక్కువ అండి. ఈ సినిమా ఎఫెక్ట్ బాగుంటుంది కదండి. వయసు రాగానే యవనస్తులు ఏమనుకుంటారు, ఎవడో పనికి మాలినోడు వచ్చి వాడు కటింగ్ బాగోదు, వాడు హెయిర్ స్టైల్ బాగోదు, వాడేదో పిచ్చోడ్లాగా వచ్చి గులాబీ పట్టుకొని ఐ లవ్ యూ అంటాడంటే యవనస్తుల దగ్గరకు వచ్చి. అప్పుడు ఈవిడ ఏమంటది సొంత ఆలోచనలు. వెంటనే ఏముంటుంది అమ్మాయి, ఏముంటుంది అబ్బా సొంత ఆలోచన వచ్చి నాన్నకు చెప్పదు. ఏం చెప్తారండి, ఆడపిల్లలు చెప్తారా? వచ్చి నాన్న ఇగో ఒక ఆయన వచ్చి పనికి మాలినోడు ఒకడు వచ్చి వాడు కటింగే బాగలేదు నాన్న, వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాడని ఏ బిడ్డ అయినా తండ్రికి వచ్చి చెప్తుందా? చెప్పదు. పోనీ అమ్మకి చెప్తుందా? చెప్పదు. పోనీ టీచర్ గారికి చెప్తారా? చెప్పరు. ఎవరికి చెప్తారు? పనికి మాలినది ఒకటి ఉంటుంది ఫ్రెండ్, దానికి చెప్పండి. నా వెనక బా నీ వెనకాల పడుతున్నాడు వాడు, నిన్ను ఎక్కడ పెట్టి చూసుకుంటాడట? పువ్వులో పెడుతూ, పువ్వులు కాదు ముళ్ళల్లో పెడతాడు తర్వాత. ఎందుకంటే వాడు కటింగే ముళ్ళ పందిలాగా ఉంటుంది కదా. సొంత ఆలోచనలు అప్పుడు సొంత నిర్ణయాలు తీసుకొని, ఏమండి అప్పుడైనా దేవుడు గుర్తురాడండి. నా బ్రతుకు ఏమైపోయింది, ఈ పనికి మాలను చేసుకుంటే ఏమైపోతాను అనుకుంటారండి, అనుకోరు. అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి కూడా అబ్బాబా నాకు ఎవ్వడు పువ్వు ఇవ్వలేదు, ఈయనే ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు పనికి మాలిందానేవి కదా. సొంత ఆలోచనలు అండి ఇవన్నీ చాలా ప్రమాదం. ఎవరైనా నాకు ఐ లవ్ యూ చెప్పారు అయ్యగారు అని అయ్యగారికి వచ్చి చెప్పారండి, ఇలా చెప్పాడు ఒక అబ్బాయి అని అమ్మాయి వచ్చి చెప్పిందా? పోనీ అబ్బాయి వచ్చి అయ్యగారు ఒక అమ్మాయి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది, నా ఆలోచన నేను సరిగా ఆలోచించలేకపోతున్నాను, దేవుని ఆలోచన ఏమై ఉంది అని మమ్మల్ని అడుగుతారండి ఎవరైనా? మా అయ్యగారికి ఏం తెలియదు, ఆయనకి ఏం తెలియదు, మొత్తం మందే. అయ్యగారు ఏముంది, వచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యగారి పని ఏంటి? పనికి మాలలో ఎవరిని తీసుకొచ్చినా ప్రార్థన చేసి ఆశీర్వదించడమే మా పని అని మీరు అనుకుంటున్నారు. తర్వాత బ్రతుకులు ఏమైపోతుంది మనం చూస్తున్నాం కదా. సంవత్సరం తిరిగే లోపు నువ్వు వద్దు నాకు ఇష్టం లేదు మోజు తీరిందని విడిచిపెట్టినవారు ఎంతమందిని మనం చూస్తున్నాం. ఇవన్నీ సొంత నిర్ణయాలు. దేవుడు లేడా? మీకు తండ్రి లేడా? మీకు బైబిల్ లేదా? దైవజనులు లేరా? మీకు ఒక నిర్ణయం తీసుకోవాలంటే మన తండ్రి మన కోసం ఎన్నో రాయించాడు బైబిల్లో. వాటి మీద మనం ఆధారపడమా? ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం, ఏమండి 119వ అధ్యాయం 24వ వచనం. క్రైస్తవులుగా ఈరోజు మనం నాశనం అవుతున్నామంటే మన సొంత నిర్ణయాలే, మన సొంత ఆలోచనలే. మనకు దేవుడు ఉన్నాడని, దేవుడు ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చాడని, దీనిని మనం అడగాలని, దీనిని మనం చదవాలని, లేకపోతే దైవజనులను అడగాలని ఎవరండి ఆలోచిస్తున్నారు? అన్ని సొంత నిర్ణయాలే. చదవండి ఒకసారి 119వ అధ్యాయం 24వ వచనం. ఆ రోజు గ్రంథకర్త ఏమంటున్నాడు కీర్తనకారుడు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఇదండి భక్తుడు అనే మాట. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆలోచనకర్తలై ఉన్నవి అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఈ దైవజనుడు దేవుని శాసనాల మీదే ఆధారపడేవాడు. బైబిల్ మీద ఆధారపడాలి, ఏది రైటో ఏది రాంగో అన్నది.
దేవుని మాటల మీద మనం ఆధారపడాలి. ఆధారపడకుండా ఇష్టానుసారంగా మన బ్రతుకును పాడు చేసుకుంటున్నామండి. ఒక క్రైస్తవుడి విషయంలో ముఖ్యంగా దేవుడు చెప్పిందంటే తెలుసా, ఒక 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 సంబంధం, ఒక పెళ్లి సంబంధం చూడాలంటే ముందు చూడవలసింది ఆ పెళ్లి కుమారుడికి భక్తి ఉందా లేదా చూడాలి. పెళ్లి సంబంధాలు ఇది ఉంటుందండి. మొదట ఇది ఉండదు. ముందు ఆడ ఫోటో చూసి వాడు ఎట్టున్నాడు చూడాలి. 6 అడుగులట, 6 అడుగుల బుల్లెట్ అట. బుల్లెట్ ఏమైద్ది, పెనం మీద అట్టయిద్ది. 6 అడుగులు ఉండాలి. అబ్బా, ఎన్ని ఎన్ని పాటలు వచ్చినాయండి. సినిమా పాటలు అంటే ఎలా ఉండాలో వీళ్ళే డిసైడ్ అయిపోతారు. దేవుడేమో భక్తుని చూడమన్నాడు. భక్తి ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఏమంటే సొంత నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం తీసుకొస్తాయి ఒక సందర్భాన్ని చూద్దాం. ఏమంటే ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి వచనం, ఇక్కడ యాకోబు కుమార్తె సొంత నిర్ణయం తీసుకుని ఒక పని చేసిందండి. యాకోబు కుమార్తె ఏమంటే ఎంత గొప్ప భక్తుడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడునని చెప్పుకున్నాడు. దేవుడు యాకోబు గురించి మాట్లాడుతూ ఏమండి బైబిల్లోనే నేను అన్ని చూపిస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు బైబిల్లో సంగతులు చూపించి మీకు చెప్తుంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా నమ్మొచ్చు. చదవండి ఒకసారి మొదటి వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు నేలిన హివ్వీడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచింది. కుదిరింది తిక్క. మీకు అర్థమైందో లేదు? ఎందుకన్నా తెలుసా? ఏమండి దీనాట యాకోబు కుమార్తెట దేశంగానే దేశం వెళితే అక్కడట దేశంలో ఉన్న కుమార్తెను చూడడానికి ఒక్కతే వెళ్ళిందట. 12 మంది అన్నలు ఉన్నారు దానికి. దీనకి 12 మంది అన్నలు ఉన్నారు. మామూలు కాదు, వాళ్ళు సూర్యులు. అలాంటి కనీసం ఒక్క అన్న నన్ను పక్కన పెట్టుకుని, అన్న నేను ఈ దేశం మన దేశం కాదు కదా, ఈ దేశానికి వచ్చాను, చూడడానికి వెళ్తున్నా, నువ్వు తోడురా అన్న అనొచ్చుగా. అనలే. ఏమనుకుంది ఈవిడ? నాకే బ్రహ్మాండం అనుకుంది. అలా వెళ్ళిందట. ఆ దేశపు రాజు, ఆ దేశం నేలిన హివ్వీడైన హమోరు కుమారుడైన షెకెము పట్టుకొని రేపు చేసేసాడు. అది తిక్క తిన్నగా కుదిరింది. మనలో కూడా చాలా మంది ఆడపిల్లలు ఎలానే ఉంటారు. నాకేంటి, నేను బ్రహ్మాండంగా తిరిగి వస్తా అని, నేను చదువుకున్నా కదా, నాకు అంత తెలుసు. ఏం తెలుసు? నువ్వు చదువుకుంటే రేపు చేసేవాడికి రేపు చేయడానికి వచ్చాడు అనుకో, నేను చదువుకున్న తెలుసా అంటే వాడే ఉంటాడు, నీ చదువు నాకెందుకు కావాలంటాడు వాడు. నీ చదువు అక్కడ పనికిరాదు. నీకు ఒక సహాయం కావాలి. దేవుడు చెప్పాడు, పెళ్ళి అయ్యేంత వరకు నీ తండ్రి సహాయం కావాలి, పెళ్ళి అయిన తర్వాత భర్త సహాయం కావాలి. అందుకని సాటి అయిన సహాయంగా దేవుడు స్త్రీలకు మొదట తండ్రిని ఇచ్చాడు, తర్వాత భర్తనిచ్చాడు. ఏమైంది? ఏం జరిగిందంటే సొంత నిర్ణయం తీసుకుంది. దేవుడిని కనీసం అడగలేదు, యాకోబుకు కూడా చెప్పలేదు. రేప్ చేసి అవమానపరిచాడండి వాడు. అవమానం పొందింది. అదృష్టం ఏంటంటే ఆ రేప్ చేసిన వాడు ఈవన్నీ ఇష్టపడుతున్నాడు. రేప్ చేసిన తర్వాత, ఎందుకంటే హవ్వీయుడు అంటే రాజకుమారుడు అండి వాడు, షెకెం అనేవాడు. మరలా ఇష్టపడ్డాడు. ఏమండి ఇష్టపడి మరలా వాళ్ళు ఏం చేశారంటే రేప్ చేసిన యాకోబు యొద్దకు వచ్చారు. వచ్చి నీ కుమార్తెను నా కుమారుడు ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటాడని అడగడానికి వచ్చారండి. దేశపు రాజే వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? యాకోబు ఈ సంగతి విని చాలా బాధపడ్డాడు యాకోబు. ఎందుకంటే కుమార్తెను రేప్ చేస్తే ఎలా ఉంటుంది? మన గర్భాన పుట్టిన కుమార్తెను ఎవరో రేప్ చేస్తే మనకి ఎట్లా ఉంటుంది? అవమానం ఉండదు? తల తీసేసినట్టుంది యాకోబుకి. ఇక 12 మంది అన్నలు వచ్చారు పొలంలో నుండి. ఎవడాడు వాడు సంగతి చూస్తాం. వీళ్ళు నూరుతున్నారు. వీళ్ళు మామూలు కాదు కదా, వీరులు అండి. ఏమనుకున్నారు? ఇశ్రాయేలీలు వీరులు. అలాంటి వీరులు నూరుతున్నారు. అప్పుడు యాకోబు చెప్పాడు, ఇది మనకూడదు. దేవుడు ఎందుకు ఈ దేశానికి మనం పంపలేదు? మనం దేశంగానే దేశం వచ్చాం. దేవుని సంకల్పం ముందు మీరు బ్రతకాలి. మీ గర్భంలో నుండి యేసుక్రీస్తు వారు పుట్టాలి. కాబట్టి మనకు ప్రమాదం రాకుండా మనం బ్రతకాలని ఎప్పుడు చెబుతుండేవాడు తండ్రి. ఎందుకంటే ఈ 12 మంది దేశం మీద పడ్డారనుకో, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేశంగానే దేశం వెళ్ళామండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఈ 12 మంది ఎక్కువ ఉంటారా? వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు చంపేస్తారు. అప్పుడు ఏమైపోతుంది? దేవుని సంకల్పము అక్కడ తెగిపోయి యేసుక్రీస్తు పుట్టాలి వీళ్ళ గర్భంలో నుండి. కాబట్టి జాగ్రత్త అన్నాడు యాకోబు. ఆయన వాళ్ళు వచ్చారు. షెకెం అనేవాడు వచ్చి ఇష్టపడ్డాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు? వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ 12 మంది అన్నదమ్ములు ఏమన్నారు తెలుసా? మా చెల్లెల్ని పాడు చేస్తే మేము ఊరుకోమన్నారు. అయినా పర్లేదు యాకోబు వాళ్ళని సంధి చేసి ఏం చెప్పాడు తెలుసా యాకోబు? మేము మా కుమార్తెను మీకు ఇస్తాం. ఓకే, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీ కుమార్తెను మా కోడలుగా చేసుకుంటామన్నారు. ఏమండి, ఈ బైబిల్లో ఉన్న స్టోరీ అండి, మనకు తెలియాలి, ఇవి వినాలి. రైట్. తర్వాత ఏం చేశారు? దీనాను వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏమని పెట్టారంటే, మీరు మా వలె సున్నతి చేయించుకోవాలి అన్నాడు. ఎవరు?
ఇప్పుడు ఇశ్రాయేలీలు వీళ్ళు సున్నతి చేయించుకోవడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టపడ్డారండి. అంటే సున్నతి చేయించమంటే దేవుని కుమారులుగా మార్చబడ్డారు ఆ రోజు. అంటే దీనా కోసం వాళ్ళు ఏం చేశారు, సున్నతి చేయించుకున్నారు. 3 దినాలు సున్నతి చేయించుకొని బాధపడుతుంటే యాకోబు కుమారులలో ఇద్దరు సిమ్యోను లేవి ఏం చేశారు, ఒకసారి 25వ వచనం చదవండి. 25వ వచనం ఏమండి, 25వ వచనం ఏమండి, వారు సున్నతి చేయించుకొని 3 దినాలు బాధపడుతున్నారండి. సొంత నిర్ణయాలు ఇవన్నీ, దీనా సొంత నిర్ణయం తీసుకొని అవమానం పాలైపోయింది. ఇక్కడ దేవుడు చెప్పని ఒక నిర్ణయం, సిమ్యోను లేవి చేసిన సొంత నిర్ణయం. చదవండి ఒకసారి 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయును తమ కత్తులను చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఏమండి, వాళ్ళు వెళ్ళిన ఊర్లోనట మా చెల్లెలకు అవమానం జరిగిస్తారా అని రాత్రికి రాత్రే పాపం వాళ్ళు మారిపోయారండి. ఏమని ఏమన్నా వాళ్ళు మారిపోయి మేము యెహోవా దేవుని పిల్లలమైపోతామని సున్నతి చేయించుకుంటే ఆ రాత్రి 3 దినాల తర్వాత రాత్రికి రాత్రే సిమ్యోను లేవి వీళ్ళెవరు, యాకోబు కుమార్తెలు, ఇశ్రాయేలీలు కుమార్తెలు, క్షమించండి కుమారులు. వీళ్ళు ఇద్దరు రాత్రికి రాత్రి వీళ్ళు ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేసేసారు. ఎట్లుంటుంది చెప్పండి, చంపేశారు. ఎట్లుంటుంది పక్కనున్న ఊర్లు లేవా? ఇంకా ఏమన్నా మనమే ఉన్నాం, మీకు అర్థం కాదు, మనమే ఉన్నాం. మన దాయాదుల దేశం ఏది, మన శత్రు దేశం ఏది? పాకిస్తాన్ లేదా చైనా. ఇప్పుడు మనమే పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఒక ఊర్లోకి వెళ్ళిపోయి, మనమే భారతీయులం 12 మంది వెళ్ళి ఒక పాకిస్తాన్లో ఒక ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి మనకు గొడవ వచ్చింది. రాత్రికి రాత్రి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాం. పక్క ఊర్లలో ఉండరేంటి, దేశం అంతా ఏకమైపోయి మనల్ని వేసేస్తారు, మనం చంపేస్తారు. అలాంటి పరిస్థితి వీళ్ళకి కూడా వచ్చింది. అంటే ఆ ఊర్లో ఉండాలి, వీరు వెళ్ళి ఆ ఊర్లో ఉండాలి. అక్కడ ఒక మందిరం కూడా కట్టాడండి యాకోబు, అక్కడ ఒక బలిపీఠం కట్టాడు యాకోబు. ఆ ఊర్లో ఉండాలి, కానీ ఆ ఊర్లో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? సొంత నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. సొంత నిర్ణయం అంటే దేవుణ్ణి అడగలేదు. దేవుని పిల్లలుగా దేవుడు ఏం చెప్తాడో మనం ఎందుకు ఇలా చేయాలనే ఆలోచన లేకుండా సొంత నిర్ణయం తీసుకుని ఆ రోజు వాళ్ళు ఏమైపోయారు తెలుసండి? వాళ్ళు ఏమైపోతే నరహంతకులుగా మారిపోయారు. దేవుడు వారి కోసం రాయించిన మాటను ఒకసారి మన బైబిల్లో చూద్దాం. వారి గురించి దేవుడు తర్వాత రాయించిన మాట 49వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలు చూద్దాం. 49వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలు మనం చూడగలిగితే, 49వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండం 49వ అధ్యాయం 5-6 వచనాలు. సిమ్యోను వారిద్దరి గురించి దేవుడు యాకోబు ద్వారా ప్రవచించాడండి. ఏమని వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు. సిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. దేవుడు వారి కోసం ప్రవచనం అండి, వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పిదానికి దేవుడు తర్వాత యాకోబు ద్వారా మాట్లాడిపిస్తున్నాడు. ఏమని? సిమ్యోను లేవి ఇద్దరు బలత్కారులు. బలత్కారులు అంటే బలవంతపు నరహత్య చేశారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ వల్ల ప్రమాదం. ముక్కోపులు కోపించేవారు అంటున్నాడు. తర్వాత చదవండి. తర్వాత నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘంలో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములు తెగగొట్టిరి. వీళ్ళు ఎలాంటి వారంటే స్వేచ్ఛానుసారులు. దేవుడు ఆలోచన కనిపెట్టరు. దేవుడు ఏం చెప్తాడు మా దృష్టి, దేవుడు మా విషయమై ఏం చెప్తాడని ఆలోచించని వారండి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టని వారుగా వారు మిగిలిపోయారు. కనుక అలా ఉంటే ఏమైపోతామో చరిత్రలో జరిగిన సంఘటన మీ కళ్ళ ముందు పెట్టాను. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే దేవుని ఆలోచనలు మన బ్రతుకులో లేకపోతే మనమే నాశనం అయిపోతాం. వాళ్ళు బలత్కారులుగా మిగిలిపోయారు. ఏమంటే వారు కోపంతో మండిపడి ఒక ఊరు మీద పడి ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రికి రాత్రి యాకోబు ఏం చేశాడో తెలుసా? మనం ఈ ఊర్లో ఉంటే ఈ ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. మిగతా ఊర్లో వాళ్ళు ఉన్నారు కదా, దేశం వాళ్ళందరూ ఏకమవుతారు. కాబట్టి మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆ రాత్రికి రాత్రే పెట్టా బేడే చదువుకొని దేశమే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేని వలన? సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు.
దేవుడు వారి పట్ల ఏదైతే అనుకున్నాడో అది జరగకుండా కావడానికి ప్రధాన కారణంగా షిమ్యోను లేవి చరిత్రలో మనకి కనిపిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం మరి దేవుని ఆలోచన కొరకు కనిపెడుతున్నామా? దేవుని ఆలోచన ఏమైందో కనిపెడుతున్నాం. ముఖ్యంగా యవనస్తులు దేవుని ఆలోచన ఏమైందో నీ బ్రతుకులో. మగపిల్లలు అండి, దేవుని ఆలోచన ఏమైంది? వీళ్ళు కంగారు మనోళ్ళు మరీ అండి. తల్లిదండ్రులు సంబంధాలు చూస్తారో లేదో అంటే ముందు వీళ్ళే చూస్తారు. వీళ్ళే వెతుకుతా ఉంటారు, ఎక్కడమ్మాయింది. ఏ తల్లిదండ్రులు కన్నోళ్ళు లేరా, చూడరా? అంటే సొంత ఆలోచనలు. ఎవరు భక్తులు, ఎవరు దేవునికి ఇష్టమైన వారు, ఎవరు దేవుని తెలుసుకున్నవారు ఆలోచించారా? ఆలోచించకనే ఈరోజు అనేక మంది కడు పరిస్థితి, వాళ్ళు దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, ఏమండి ఊర్లో ఎదిరించాడండి, లవ్ మ్యారేజ్ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎదిరించారు. ₹1,00,000 పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాడు. ఇంట్లో ₹1,00,000 పట్టుకుని అమ్మాయిని పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు ప్రేమించి. ₹1,00,000 ఎన్ని రోజులు ఉంటాయి? హైదరాబాద్లో బ్రతకాలంటే ఏ బ్రతకాలి? ఒక నెలకు రూమ్ రెంట్ సుమారుగా 10,000 ఉంటుంది. రూమ్ రెంట్కి 10,000 కట్టాడు. తర్వాత గిన్నెలు కావాలి వండుకోవడానికి, గిన్నెలు చక్కగా షాపింగ్లు అన్నీ ఉంటాయి బ్రహ్మాండంగా. వాళ్ళకి 5,000 పెట్టి గిన్నెలు కొనుక్కున్నాడు. తర్వాత ఏంటి, మళ్ళీ బియ్యం ఇవన్నీ కొనాలిగా. అన్ని కొనేసరికి ఉన్న డబ్బులు అంతా ఏమైపోయినాయి, వారం రోజుల్లోనే అయిపోయినాయి. హైదరాబాద్లో ఎట్లుంటుంది ఖర్చు తెలుసు కదా. ఏడు నుండి అడిగి పోవాలన్నా ₹100 ఖర్చు. హైదరాబాద్లో నువ్వు టీ తాగాలంటే ₹100 తెలుసా? టీ ఉందా అని మనం చూస్తాం, మనకి టీ ఫ్రీగా పోస్తారో మనం చూస్తాం. హైదరాబాద్లో నువ్వు టీ తాగాలన్నా ₹100. ఏడు నుండి అడిగి పోవాలన్నా ఆటో ఎక్కితే నీకు ₹100. ఎన్ని రోజులు బ్రతుకుతామండి? వారం రోజుల్లో ₹1,00,000 అయిపోయినాయి. అప్పుడు ఏం చేయాలా? ఎవరినైతే నమ్మి వెళ్ళాడో, ఎవరినైతే అమ్మాయిని నమ్మి తీసుకొని వెళ్ళిపోయాడో ఆ అమ్మాయి అంటుంది, మనం ఎట్ట బతుకుతాం? పనికెళ్ళి అంటుంది. అయిపోయింది లవ్, పనికెళ్ళు. ఇప్పుడు ఆయన పనికెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వెళ్ళి పనికెళ్ళి వస్తున్నాడు. ఆయన జీతానికి అక్కడ ఏం సంపాదిస్తాడండి అంటుంది ఒకరోజు. అనవసరంగా నిన్ను చేసుకున్నా, మా ఊర్లో మంచి సంబంధం వచ్చింది, ఆయన చేసుకున్న సుఖపడదును అందట. ఇడికి పిచ్చెక్కింది. అంతే కదా, ఎట్లుంటుంది? అదేంటి నిన్ను నమ్ముకొని హైదరాబాద్ ఇంత దూరం ఇంట్లో ₹1,00,000 దొంగతనం చేసి మరీ తెస్తే నా బతుకేంటి అయిపోయింది అని బాధపడుతున్నాడట. ఒకరోజు బాధపడుతుంటే అడిగాడట, నీకోసమే కదా నేను ఇంత చేసుకుని వచ్చానంటే, నువ్వు కాకపోతే ఇంకోటి చూసుకుంటాడు అన్నదట. సరిపోయిందా? తిక్క కుదిరిందా? ఈ లవ్వులు పువ్వులన్నీ ఎంతసేపు తెలుసు? నువ్వు పువ్వులు కొనంత కానీ, పువ్వులు కొనడానికి డబ్బులు ఏమన్నావు అనుకో నువ్వు అంటది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఇదే ఆలోచన అండి. ఇవన్నీ పై చూపులు వద్దు. ముఖ్యంగా యవనస్తులు వారి బ్రతుకులో నిర్ణయం అనేది దేవుడు ఏం చెబుతున్నాడు అది తీసుకోవాలి. మరి బైబిల్ చదువు, దేవుని మాటల మీద ఆధారపడు, దేవుని ఆలోచనల మీద ఆధారపడు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలండి. మన సొంత నిర్ణయాలు ముఖ్యంగా బ్రతుకు విషయంలో అస్సలు తీసుకోవద్దు. కనుక కుటుంబంలో సమస్యలు వచ్చినా దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడాలంటే ఏంటంటే వాక్యమే మనల్ని రక్షించేది, ఈ వాక్యమే మనల్ని గట్టెక్కించేది, ఈ వాక్యమే మనల్ని కాపాడేది. నీకు వాక్యం చదవడం రాదా? అయితే దైవజనులు ఉన్నారు, వాళ్ళ ఎదుగు రా, అడుగు సమస్య అంటూ, ఖచ్చితంగా పరిష్కారం దేవుడు చూపిస్తాడు. కానీ సొంత నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. దేవుని ఆలోచన కొరకు మనము కనిపెట్టాలి. మరి దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టకపోతే ప్రమాదంలో పడేది మనమే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడట. అంటే చేతులు కాలేదాకా ఎందుకు చేసుకున్నావు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి. దేవుడు నీ మీద ఒక ఆలోచన పెట్టుకున్నాడు, నీవు తన కొరకు మాట్లాడాలని, నీవు తన కొరకు కష్టపడాలని. ఇది దేవుడు మన మీద పెట్టుకున్న ఆలోచనలు. ఈరోజు చూడండి, ఇంత కష్టపడి ఇంత శ్రమించి సభ ఎందుకు పెట్టాలండి? ఈ చింతూరు కళాశాల వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ ఎందుకు రావాలండి? ఏమనుకున్నారు? ఇందులో ఏం లాభం ఉందనుకున్నారు? ఇక్కడ రూపాయి కూడా లాభం లేదు. కానీ పరలోకంలో మన కోసము ధనము సమకూర్చుకుంటున్నారు వాళ్ళు. పరలోకంలో ధనం, పరలోకంలో దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఇదే మన బ్రతుకుకు కారణం. కనుక మనం పరలోకాన్ని సంపాదించే వారిగా ఈ భూమి మీద బ్రతికి సుఖపడాలనుకుంటున్నాము. మొదటి ప్రసంగంలో ఉన్నాం కదండి, ఈ భూమి మీద సుఖం లేదండి. ఏమన్నా మీలో ఎవరు సుఖపడుతున్నారా?
ఎందుకండి ఎవ్వరు సుఖపడట్లేదు, పడలేం మనం. ఈ భూమి మీద ఎక్కువ మనకి కష్టాలే ఉంటాయి. సుఖం ఎప్పుడో ఆదివారం నాడు అంత మటన్ తెచ్చుకొని వండుకుంటే ఒక 5 నిమిషాలు, బిర్యానీ అరగంట వండితే ఎంతసేపు తింటాం? ఎంతసేపు తింటండి బిర్యానీ? అరగంట వండిన బిర్యానీ, గంట వండిన బిర్యానీ ఎంతసేపు తింటాం? 5 నిమిషాలు తింటా, అదే మన సుఖం. అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ అరగదు. దానికి ఇప్పుడు అరగడానికి ఏం చేయాలి? మళ్ళీ థమ్స్ అప్, స్ప్రైట్ తాగాలని మళ్ళీ చూస్తాంటే పడ్డ తర్వాత మళ్ళీ అదొక బాధ కడుపులో. పడకపోతే ఆకలని అదొక బాధ. ఇది కడుపు బాధ. ఏమంటే సుఖం అనేది ఈ భూమి మీద లేదండి. సుఖము లేదు, సుఖము లేని బ్రతుకు ఇది. కాబట్టి సుఖము లేని ఈ బ్రతుకు ఎందుకు? పరలోకాన్ని సంపాదించడానికి దేవుడి బ్రతుకును మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న వారికి ఇది వెర్రిగానే ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న వారికి ఇది వెర్రిగానే ఉండొచ్చు. కానీ దేవుడు అనుకున్నది మన పట్ల తన ఆలోచన ఏంటో తెలుసా? ఈ భూమి మీద నా కోసం మీరు బ్రతకాలి, నన్ను గురించి మీరు చెప్పాలి. అందుకేనండి మార్కు సువార్త ఒకసారి చదవండి. మార్కు సువార్త 16:15 మనకందరికి తెలిసింది కదా, మనకందరికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కదా. మార్కు సువార్త 16:15 ఏమండి? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన. మరియు మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది సువార్త కార్యక్రమం. అంటే ఈ లోకానికి మనం ప్రకటించవలసింది ఏంటో తెలుసా? సువార్త. ఏంటో సువార్త? ఏంటంటే ఆ సువార్త, యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. దీనిని మనం చెప్పాలి. ఇది చెబితే ఏంటండి లాభం? అంటే ఇదే, ఇక్కడే ఉంది లాజిక్ అంతా. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము, ఈ భూమి మీద మనకి కొంత జీవిత కాలమే దేవుడు ఇచ్చాడు. మనకి మరణం ఉంది, చావు ఉంది, చావు తర్వాత మరో బ్రతుకుంది. దాన్ని సంపాదించాలంటే, చనిపోతే మరో బ్రతుకుంది, దాన్ని మనం సంపాదించాలండి. చనిపోతే మరో బ్రతుకుంది, దాన్ని మనం సంపాదించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దాని గురించి మనము తెలుసుకొని యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి అనేక మందికి దీని గురించి చెప్పి మరణించాలి. ఇది దేవుని సంకల్పం. ఇది దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన. అందుకే కదా ఈ సభలు, అందుకే కదా దేవుని గురించి మనం చెబుతున్నాం. పిట్ట కథలు కాదు కథలు, కాకమ్మ కథలు కాదు. మరణం అందరికి వస్తుందా లేదా? మరణం, చావు అందరికి వస్తుందా లేదా? మీ ఊళ్ళో చావని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చావు వచ్చింది, చాలా మంది చనిపోయారు, వాళ్ళకి దినాలు చేసి వాళ్ళ పేరు మీద మనం వండుకొని తిన్నా, అన్ని జరిగినాయి. చావు అందరికీ వస్తూనే ఉంటుంది. మరి చావు వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం లేదా? ఉంది పరలోకం. ఆ పరలోకం పొందాలంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచారు. ఆయనను నమ్ముకుంటే నీకు కూడా పరలోకం వస్తుందని చెప్పడమే సువార్త. ఇది దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచన. మరి దీన్ని నెరవేర్చే పనిలో మనం ఉన్నామా? మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ పోతున్నామా? ఏమండి, మన కోసం ఎంత ఖర్చు చేస్తామండి? ఈరోజు ఈ కూడిక పెట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదో చెప్పారు మన సోదరులు, పెద్దదే కొన్నారట. ఇప్పుడు ఆ డబ్బులతో బీరో కొనలేడా ఇంట్లో? ఆ డబ్బులతో ఆయన అవసరాలు తీర్చుకోలేడా? ఆ డబ్బులతో ఇంకేదైనా చేసుకోలేడా? ఎందుకు ఖర్చు చేసి సభ చేయాలి? పరలోకం సంపాదించాలంటే ఈ భూమి మీద దేవుని కోసం ఖర్చు చేయాలి. ఈ భూమి మీద దేవుని కోసం నువ్వు ఖర్చు చేయాలి. ఖర్చు చేస్తేనే పరలోకానికి నీకు ఆహ్వానం. నా కుమారుడు నా కోసం ఖర్చు చేశాడు, ఈయన కోసమే పరలోకం ఉంది అని దేవుడు మనల్ని ఆహ్వానించాలండి. అది దేవుని ఆలోచన మన పట్ల. మరి దేవుని ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? మన సొంత ఆలోచనల వైపు మనం వెళుతున్నామా? ఆలోచించండి. సమయం అయిపోయింది, ముగిస్తాను. ఆలోచించండి. మీ ఆలోచనలు దేవుని వైపు ఉన్నాయా? మీ సొంత ఆలోచనలు. ఈ సంవత్సరం ఏం కొన్నాం? టీవీ కొన్నాం. వచ్చే సంవత్సరం మరొకటి కొందాం, వచ్చే సంవత్సరం మరొకటి కొందాం. ఎన్ని ఆలోచనలు అండి మనం. ఇంతలో మధ్యలో భార్య వస్తుంది. ఏమండి, పక్కింటి ఆవిడకి పెద్ద మెడలో పెద్ద ఉరితాడు ఉందండి. అదే ఉరితాడు కదా, అది ఏంటది? ఏంటది? నెక్లెస్. అందుకే ఒక పాట కూడా ఎన్నడు, ఏదో పాట, మా ఆయన అత్తర సాయిబోరారా అందగాడట. మా ఆయన అత్తర సాయిబు ఎక్కడికి వెళ్ళాడట? ఎల్లకెళ్ళక ఎట్లా పట్టణానికి వెళ్ళాడట. ఏం చేస్తాను, నేను ఎదురు చూస్తుంది ఈవిడ ఎడజేరి. పట్టణానికి వెళ్ళాడు మా ఆయన, నా కోసం ఏం తెస్తాడు అనుకుంది? పాట పాడుకుంటుంది. ఆ పాట మనకు తెలుసు కదా, ఏం పాడుకుంటుంది? నెక్లెస్ తెస్తాడు అనుకుంటే ఏం తెచ్చాడట? నా కోసం బంగారం నెక్లెస్ తెస్తాడు అనుకుంటే ఈ సచినుడు ఏం చేయలేదని పాడుతుంది. ఇక అదే పని 24 గంటలు. ఆయన ఏం లేదు, నీకు ఏం తెస్తాడు? ఏం తెస్తాడు? ఆయనకున్న స్థాయిలో తెస్తాడు. ఉన్నదాంతో తృప్తి పొందవా?
మనం మామూలు వాళ్ళం కాదు కండి. ఒకటి ఉంటే సరిపోదు మనకి. ఇటోన్ని అటోని చూస్తాం. వీళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది. నీకేది ఉందో చూసుకో ముందు. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి చూడాలి. మన ఆ గాలిలో మేడలు కట్టుకోవద్దు. గాలిలో మేడలు కట్టుకోవద్దు. ముగించుకుందాం. ఒక ఆయనట కొండల వ్యాపారం పెట్టాడట. మరి చెప్పాలి, ఒకటి చెప్పి ముగిస్తాను. కొండల వ్యాపారం పెట్టాడట. మట్టి కుండలండి, రకరకాల కుండలు పెట్టాడట. మంచి వ్యాపారం జరుగుతుందట. మంచి కుండలన్నీ చేసి మొత్తం పేర్చాడట. పేర్చి ఒక గూడమే పేర్చాడట. మరి ఆ కుండలన్నీ అమ్ముడుపోతే, ఈ సంవత్సరం ఈ కుండలన్నీ అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నాడట. ఎక్కడ కుండలు మొత్తం పేర్చిన దగ్గరే కాలు మీద కాలు వేసుకొని కుర్చీ మీద కూర్చొని కాలు ఊపుకుంటూ ఆలోచిస్తున్నాడట. కుండల పక్కన కూర్చొని అవి ఒకదాని మీద ఒకటి పేర్చాడట. ఇలా ఆలోచించుకుంటూ ఈ కుండలన్నీ అమ్మితే నాకు 5,00,000 వస్తాయి. 5,00,000 వస్తే ఏం చేయాలి ఈ సంవత్సరం, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడట. టీవీ కొనాలి, మా ఆవిడకి నెక్లెస్ కొనాలి. పిలిచాడట వాళ్ళ ఆవిడ కూడా, అమ్మాయి ఈ కుండలన్నీ అమ్ముతూ వచ్చిన డబ్బులతో నీకు నెక్లెస్ అన్నట. ఆవిడ మా ఆయన ఎంత ఎలా ఉంటుంది అప్పుడు, భార్య ముఖం ఎలా ఉంటుంది, వెలిగిపోతూ ఉంటుంది. ఇక్కడున్న లైట్ల కంటే ఎక్కువ వెలిగిపోయిద్ది. అలా మాట్లాడుకుంటూ పిల్లలు పిలిచారు, మీకేం కావాలరా, వాళ్ళని అడిగారట. వాళ్ళు సైకిల్ ఏ ఉంటాయి కదా పిల్లలకి, అడిగారట. ఓకే, వెరీ గుడ్ అనుకుంటూ, మరి నాకేం కావాలని ఆలోచించుకుంటూ, ఈయనకి అర్థం కాలేదండి నేనేం కొనాలని ఆలోచించుకుంటూ ఇలా అనుకుంటూ ఇటు తిరిగి కాలు కుండలకి తలిగిందట. ఇప్పుడు కుండలన్నీ ఏమైపోతాయి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మొత్తం పడిపోయి కుండలన్నీ మట్టి అయిపోయాయి. కోరికలన్నీ ఏమైపోయాయి, కుండలు కాదు పడిపోయింది, ఆయన కోరికలన్నీ పడిపోయాయి. అప్పుడు భార్య అంటుంది, ఛీ నీ బతుకు చెడా అంది. ఇది మన ఆలోచనల పరిస్థితి. కాబట్టి ఏదో ఒక రోజు నీ కుండ కూలిపోక తప్పదు. నీ ముందు కుండ, నువ్వు చచ్చిపోయినప్పుడు నీ శవం ముందు కుండ పట్టుకుని నడవక తప్పదు. కనుక పోయేదానికోసం ఎందుకండి ప్రయాస. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు తెలుసు కదా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకొనుటకి ఆయనకి స్థలము కూడా లేదు. బైబిల్లో భక్తులు చూడండి, ఎవరైనా ఇల్లు కట్టుకున్నట్టు కానీ, ఎవరైనా సంపాదించినట్టు కానీ, ఎవరైనా సుఖపడ్డట్టు బైబిల్లో భక్తులను 12 మంది అపోస్తలులు కానీ, తర్వాత పౌలు గారు కానీ వాళ్ళ కోసం కూడబెట్టినట్టు మీరు చూశారా బైబిల్లో? బయట చూస్తే మనం చాలా మంది ఒక పెద్ద ఇల్లు కట్టుకుని దేవుడిని ఆశీర్వదించాడని అంటారు. పిచ్చోడ, నీకంటే పక్కన నిన్ను దేవుడు నమ్మనోడే పెద్దది కట్టుంటాడు. మరి ఆడ సంగతి ఏంది? మనం ఎలా ఆలోచిస్తామంటే అల్ప సంతోషులమండి. అది దేవుడు ఆశీర్వదిస్తే కాదు. దేవుడు నీకు ధనము ఇల్లు అన్ని ఇచ్చి నిన్ను తనకు దూరం ఎందుకు చేసుకుంటాడు? ఎందుకంటే ఒకడికి కలిమి విస్తరించటం అని జీవానికి మూలము కాదు అన్నాడు. ధనం నీకు ఎక్కువ వచ్చిందా ఆటోమేటిక్గా నువ్వు దేవునికి దూరం అవుతావు అన్నాడు. ఒకటి ధనం, సిరి. దేవుడికి ఇద్దరికి నువ్వు దాసులుగా ఉండలేవు. ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తావు, లేదా ధనానైనా ప్రేమిస్తావు. నువ్వు పెద్ద కట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు. నన్ను అడిగితే ఒక్కొక్క అంతస్తు అమ్ముకొని మీటింగ్ చేయి, ఎందుకంటే తగ్గిపోయిద్ది. దేవుడి మీద ప్రేమ ఎక్కువగా పెరిగిపోయిద్ది. ఇది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారే చెప్తారు. నీకున్న ధనం అంతా కరిగించుకో, దేవుని కోసం కార్యాలు చేయి. దేవుడిని బ్రతికించలేడా? అపోస్తులు బ్రతకలేదా? అంటే మేము ఏమి సంపాదించొద్దంటే అన్న వస్త్రములు కలిగి సంతోషంగా ఉండమన్నాడు. అన్నం అంటే ఏంటి? తినడానికి 3 పూటలు, కట్టుకోవడానికి బట్టలు. సంతోషంగా ఉండండి, ఉన్నదాంతో సంతోషంగా ఉండండి అన్నాడు. ఎందుకంటే ఏ రోజు మరణం మనల్ని కబలిస్తుందో మనకి తెలియదండి. అంతే తప్ప భూమి మీద ఇది కావాలి అది కావాలి అది కావాలంటే అసలు నీ కోరికలు ఏ రోజు పూర్తిగా తీరవు. కోరికలు తీరకే మరణిస్తావు. అప్పుడు ఒకటి అంటాడు, కోరికలు తీరక తెచ్చాడండి ఇటు దయ్యంగీడ తిరుగుతున్నాడండి అంటే. అసలు దయ్యంగీడ తిరుగుతాడా? ఆ నరకానికి పోయి ఉంటాడు, వీరికి తెలియదు. బతుకున్నాడు చెప్పుకుంటాడు అంతే. ఎవరు ఎక్కడ తిరగరు, అంత నరకానికి పోతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం కష్టపడదాం. ఆశీర్వాదం అంటే అది కాదండి. భూమి మీద ఆస్తులు సంపాదించడం ఆశీర్వాదం కాదు, పరలోకాన్ని సంపాదించడమే ఆశీర్వాదం. అది నిజమైన భక్తుల బ్రతుకుల్లో మనకు కనపడింది. మనం కూడా భక్తుల్లాగా బ్రతుకుతామా? లేదా భూమి మీద ఉన్న మనుషుల వలె లోకంలో మనకంటే గొప్పగా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. ముఖేష్ అంబానీ అండి, ఇందాక దైవజనం చెప్పారు. మన భారతదేశంలో ధనవంతులు, ప్రపంచంలో 10 మంది ధనవంతుల్లో ఈయన పేరు కూడా ఉంది ప్రపంచంలో. ఏమండి, ముంబైలో పెద్ద ఇల్లు కట్టాడు. ఎంత ఇల్లు అంటే చెప్పాలి కదా మరి, ఎంత ఇల్లు అంటే 32 అంతస్తులు. యాంటీలియన్ అని ఇల్లు పేరు, యాంటీలియన్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ ఇంట్లోనట ఎంతమంది ఉంటారు తెలుసా? మరి బాగా వినాలనిపిస్తుంది కదా. ఎంతమంది ఉంటారు తెలుసా? ఇంట్లో 6 ఉంటారు. ఎంతమంది?
ఆరుగురు ఒక్కొక్క గది అనుకున్నావు కాదండి, విశాలమైన అంతస్తులు. ఆరుగురు ఉంటారు. ఆరుగురికి ఎంతమంది పనివారు తెలుసా? 600 మంది పనివారు. అంటే ఒకరికి ఎంతమంది? 100 మంది. ఆరుగురు ఉంటున్న ఈ ఇంట్లో 600 మంది పనివారైతే 6 అంతస్తులు. ఒక్కొక్క అంతస్తులో ఎన్ని గదులు ఉంటాయి? చాలా గదులు ఉంటాయి. 6 అంతస్తుల్లో కార్లే ఉన్నాయట. ఒక కారు కాదు, 6 అంతస్తుల్లో కార్లు. అంటే ఈ ప్రపంచంలో కొత్త కారు వస్తే వాళ్ళ ఇంట్లో కారు ఉంటుంది. ఈ మధ్యకాలంలో కుమార్తెకి పెళ్లి చేశాడు. కుమార్తె పెళ్లికి ఆవిడకి పెట్టిన చీర ఖరీదు ఎంత తెలుసా? 25 కోట్ల రూపాయలు. ఏంటట? ఈ కోటు కాదు, డబ్బులు. 25 కోట్ల రూపాయలు పెట్టి కుమార్తెకు పెళ్లి చీర. భార్య వాటర్ బాటిల్ తాగుతుంది. ముఖేష్ అంబానీ భార్య ఒక వాటర్ బాటిల్, ఇది 1/2 లీటర్ కదా, లీటర్ బాటిల్ తాగుతుంది. అమెజాన్ అడవుల్లో ఆ నీళ్లు ఫిల్టర్ చేసి తెచ్చిస్తారట. అంటే మనం కూడా అడవిలో ఉన్నాం కదండి. అంటే అడవిలో చూడండి, అప్పుడప్పుడు వేర్ల మధ్యలో నుండి పారుతూ వచ్చిన నీరు తీయగా టేస్టీగా ఉంటుంది. వేర్ల సందుల్లో వచ్చిన నీరు అంతే కదా, అడవిలో వేర్లలో చెట్ల వేర్ల నుండి పారుకుంటూ వచ్చిన నీరు అతి ఆరోగ్యకరమైనదట. ఆ నీళ్ళు బాటిల్లో తెచ్చి ఈవిడికి ఒక్క బాటిల్ 25 లక్షల రూపాయలకు అమ్ముతారట. తెలుసా మీకు? 1 లీటర్ బాటిల్ వాటర్ 25 లక్షల రూపాయలు పెట్టి కొని తాగుతుంది ఆవిడ. మన అది అలా బతుకు. చూడండి, ఆ రేంజ్ మనం తూగలమా? వాళ్ళండి ఆశీర్వదించబడిన వాళ్ళు మన లెక్కలో. వాళ్ళను దేవుడు బాగా ఆశీర్వదించాడు అనుకుంటున్నారా? అసలు దేవుడు అది కాదు ఆశీర్వాదం. వాళ్ళకున్న ఆస్తి అంతస్తు దేవుడిచ్చింది కాదు. ఎందుకంటే అది ఉంటే ఇంక వాక్యం వింటారేంటి? మీరే వాక్యం వినడానికి రెండర్రా అంటేనే వినట్లే. ఇక బ్రహ్మాండంగా ఏసీలో అంత సుఖంగా ఉండేవాడు చర్చికి రా నీకు వాక్యం చెప్తున్నట్టు వింటరా? వింటరా? అసలు అంత డబ్బున్నోడు వాక్యం వింటాడండి? మీరే చెప్పండి. వాక్యం వింటాడు కూర్చొని? వాక్యం వినరు, దేవుని నమ్మరు. వాళ్ళకంతా వారి ఆస్తి అంతస్తే వాళ్ళని కాపాడుతుంది అనుకుంటారు. కనుక దాని వలన మనం దేవుడికి దూరం అయిపోతాం. కానీ దేవుడికి దగ్గర అవ్వాలంటే తెలుసా, నీకు ఏముండనప్పుడే నీకు దేవుడు గుర్తొస్తారు. మనకు కూడా రోగం వస్తేనే అయ్యగారు గుర్తొస్తారు, లేకపోతే గుర్తొస్తారు ఏంటి? అన్ని బాగున్నాయనుకో అసలు మనం మాట వినం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు నీ కోసం చేసిన ఈ చక్కటి సృష్టిలో అన్నిటిని అనుభవిస్తూ ఆ దేవుని కోసం నువ్వు బ్రతకడమే దేవుని ఆలోచన నీ పట్ల, నా పట్ల. కనుక దేవుని ఆలోచన వైపు వెళ్తావు, నీ సొంత ఆలోచన వైపు వెళ్తావు, నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి,